దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 40 రోజుల ఈ కార్యక్రమం ద్వారా మన రక్షణ కొరకు, విడుదల కొరకు యేసయ్య శిలువపై చేసిన త్యాగం గుర్తు చేసుకుంటూ గెత్సెమనెలో ప్రార్థనతో ప్రారంభమై ఆయన బలియాగము గొల్గొత్తాలో సంపూర్ణమైనది. యేసయ్య గెత్సెమనెలో చేసిన ప్రార్థన నుంచి గొల్గొత్తా వరకు వేసిన ప్రతి ఒక్క అడుగులో అవమానము, నింద, హేళన, ఒంటరితనము ఎన్ని ఎదుర్కొన్నా ఆయన తండ్రి చిత్తమును, ప్రణాళికను నెరవేర్చారు. ఇవాల్టి వాక్య భాగం చూసుకుందామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 20 నుండి 26 వరకు. ప్రధాన యాజకులను, పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా, వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసనని అడుగగా, వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువ అగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీయూ లేదని గ్రహించి, నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరి. అప్పుడతడు వారు కోరుకున్నట్టే బరబ్బాను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ఇవాల్టి మన అంశము కొరడాలతో కొట్టబడిన యేసయ్య. The brutality and the humiliation that Jesus has gone through the process of crucifixion. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కొలబడిన దేవా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. సిలువలో నాయన నువ్వు కార్చిన రక్తము, నువ్వు చేసిన త్యాగము నాయన, అది మా ప్రతి ఒక్కరి కొరకని మేము గ్రహించులాగా, నీ ప్రేమను నాయన ఇంకా లోతుగా తెలుసుకునేలాగా నాయన తండ్రి, మేము వాక్యము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని నడిపిస్తున్నందుకు నాయన, నన్ను నీ నోటి బూరగా వాడుకుంటున్నందుకు నీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన వింటున్న ప్రతి ఒక్కరికి నాయన తండ్రి నువ్వు ఆదరణ కలిగిస్తున్నందుకు, కొత్త నూతన విషయాలు నాయన నీ జ్ఞానం ద్వారా మాకందరికీ తెలిపిస్తున్నందుకు నీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఎలాంటి ఆటకం లేకుండా నాయన ఈ సర్మన్ అంతా నాయన మీరు మాకు తోడుగా ఉండమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇవాల్టి మన అంశము కొరడాలతో కొట్టబడిన యేసయ్య. మనం ఇందాక వాక్య భాగంలో చదువుకున్నట్టు పెద్దలు, అక్కడ ప్రజలు, ఇంకెవరండి, ప్రధాన యాజకులు అందరూ కూడా యేసయ్యని సిలువకి అప్పగించారు. అప్పుడు పొంతి పిలాతు ఇంకా సిలువ వేయమని ఆజ్ఞాపించారని మన వాక్యంలో చూస్తున్నాము. దానికన్నా ముందు ఏముంటుందండి, లాస్ట్ వర్స్లో మనం ఏం చూసాము, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించారు. సిలువకి అప్పగించే ముందు ఆయన్ని కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించారు. రోమియోలకు బానిసలకు వేసే శిక్ష చాలా క్రూరంగా ఉంటుందండి. మనము రోమియోలకి సంబంధించిన హిస్టరీలో మనము చూస్తే దిస్ ఈజ్ ద మోస్ట్ బ్రూటల్ పనిష్మెంట్ అన్నమాట. అతి ఇన్హ్యూమన్గా, అతి కిరాతకంగా, అవమానం, అతి ఇన్హ్యూమన్గా ఈ శిక్షను బానిసలకు వాళ్ళు విధిస్తున్నట్టు మనం చూస్తాము.
కొరడాలతో కొట్టబడుట. మనము రోమియోలకి వాళ్ళ హిస్టరీలో చూసినట్లయితే ఈ బానిసలకు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక పెద్ద వుడెన్ స్టిక్కి ఒక 9 లెదర్ హ్యాంగ్స్ ఉంటాయన్నమాట. ఆ లెదర్కి ఒక లెడ్ సా లాగా ఉంటుందన్నమాట. లేదంటే కొన్ని ప్లేసెస్లో ఒక క్యామెల్ది లేదంటే షీప్ యొక్క బోన్స్ని పెడతారు. సో ఇది కొరడాలతో కొట్టబడడం అది ఒక ప్రాసెస్ లాగా చేస్తారండి. సైనికులు ఎవరైతే కొట్టబడుతున్నారో, మనకి ఇప్పుడు యేసయ్య కొరడాలతో కొట్టబడుతున్నారు కాబట్టి ఆయన వస్త్రాలు అన్నీ తీసివేసి ఆయనని ఒక పోల్కి కట్టేయడము, ఆయన బ్యాక్ని కనిపించేటట్టు ఒకరి తర్వాత ఒకరు 2 సైనికులు కొడతారనమాట. దీని ప్రకారము 2 కలిపి 39 సార్లు కొడతారు. మనము ఇది కొరడం ఎలా ఉంటుంది అని చూసినట్లయితే ఒక వుడెన్ స్టిక్కి ఒక 9 లెదర్ హ్యాంగింగ్స్ ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లు దానికి లెడ్ మెటల్వి ఉంటాయన్నమాట, సాలాగా. సో ప్రతిసారి సైనికుడు కొట్టినప్పుడు అది ఫ్లెష్ని లేకపోతే మాంసంని అది పెరికివేస్తుంది. సో ఒక్కసారి కొట్టినప్పుడు 9 అని చూసాం కదా, 9 లెదర్ థాంగ్స్కి మెటల్ సాస్ ఉంటాయన్నమాట. సో మెడికలీ ఎలా చెప్తారు అని అంటే, ఒక్కసారి అది యూజ్ చేసినప్పుడు ఒక్క ప్రదేశంలో ఏ ప్రాంతంలో అయితే మాంసం బయటకు వస్తుందో అది 2 ఇంచెస్ విడ్త్ దాకా ఫ్లెష్ని తీసేసి అది హ్యాంగ్ అయ్యేటట్టు చేస్తుంది అన్నమాట. అది మనము దాన్ని మాన్చాలి, దాన్ని మనం బాగు చేయాలి అని అంటే అట్లీస్ట్ ఒక 20 స్టిచెస్ పడతాయి. సో అలా అనుకుంటే మనము ప్రతి ఒక్క దెబ్బకి 9 థాంగ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎక్స్టెన్షన్స్కి మనం క్యాలిక్యులేట్ చేస్తే ప్రతిసారి వాళ్ళు కొట్టినప్పుడు చర్మము బయటికి వచ్చేది. దానికి 180 వరకు స్టిచెస్ వేయాల్సిన పరిస్థితి. ఊహించండి, ఇది ఒక్కసారికి కొట్టినప్పుడే అంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు 39 సార్లు యేసయ్యని కొట్టినప్పుడు ఎంత ఘనము ఆ ఫ్లెష్ అంతా బయటికి వచ్చి ఉంటుంది. ఎందుకు అంటే ఇది ద మోస్ట్ బ్రూటల్ వే ఆఫ్ పనిషింగ్ సమ్వన్. అది వాళ్ళు అతి భయంకరమైన మరణము ఇవ్వాలని అది అలా చేస్తారు రోమియోలు. అది ఎలా అంటే సిలువ మీద హ్యాంగ్ అయినప్పుడు కూడా రాబందులు వచ్చి ఆ మాంసంని పెరికి వేసి ఆ విధంగా కూడా అది అలా చనిపోవాలని అలా ఉంటుందన్నమాట. మనం చూసినట్లయితే వాళ్ళు ఎన్ని విధాలుగా యేసయ్యని కొరడాలతో కొట్టడం కానీ, గుద్దడం కానీ, ఆ ముళ్ళ కిరీటం పెట్టడం కానీ, ప్రతి ఒక్క విధంగా రక్తస్రావం అయ్యేలాగా ఎక్కడ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంజురీస్ అన్నమాట. ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కూడా అవి ఒక 2 ఇంచెస్ వాటి మెజర్మెంట్ అయితే అవి స్కల్కి వెళ్ళి డైరెక్ట్గా అవి గుచ్చుకుంటాయంట. అంత ఇదిగా ప్రతి ఒక్క చోట, కాళ్ళ దగ్గర, చేతుల మీద, అన్ని చోట్ల ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా యేసయ్య గాయం నొందారు. ఎందుకు ఇంతగనము మనము డీటెయిల్గా మనం తెలుసుకోవడానికి ఏంటి కారణం అంటే, ఆయన చేయని తప్పుకి ఆయన ఈ శిక్షని అనుభవించాడు. నీవు నేను ఉండాల్సిన ఆ ప్లేస్లో, నీవు నేను పొందాల్సిన ఆ శిక్షను
ఆయన పొంది ఉన్నాడు. హీ లవ్డ్ us సో మచ్. అంటే ఎలాంటి ప్రేమను కనపరిచారంటే, ఆ ప్రేమ ఆయనని ఆ ప్రేమ దేవుని పట్ల ఆయన చూపించిన విధేయత, ఆయన మరణించడానికే వచ్చాడు కాబట్టి, ఆయన పర్పస్ ఆఫ్ కమింగ్ టు ఎర్త్ వాస్ గివింగ్ అవే హిస్ లైఫ్. మేబీ హీ వాస్ ద ఓన్లీ మ్యాన్ హూ వాస్ బోర్న్ టు బి డెడ్ ఫర్ యూ అండ్ మీ కదండి. గెత్సెమనేలో ప్రార్థన చేసినప్పుడు కూడా యేసయ్య ఎంతగానో మనుషుడై ఉన్నాడో అంతే దేవుడై ఉన్నాడు. దేవుడిగా ఆయన పొందే ప్రతి ఒక్క అవమానము, ప్రతి ఒక్క హేళన, ప్రతి ఒక్క గాయము ఆయనకి కనపడింది. అందుకనే ఆయన శిష్యులను బయటపెట్టి వాళ్ళని కూడా ప్రార్థించమంటే వాళ్ళు ప్రార్థించలేకపోయారు. కానీ 1 కాదు 3 సార్లు యేసయ్య మళ్ళీ ప్రార్థించి, ఒకవేళ నీ చిత్తానుసారమే జరిగించమని తండ్రి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఎందుకంటే అది ఇంత భయంకరమైన మరణము ఆయన చూస్తాడన్న సంగతి యేసయ్యకి ఆ గడియ సమీపించిందని ఆయనకి అర్థమైంది. అది యేసయ్య హీ హాస్ డన్ ఇట్ వెరీ విల్ఫుల్లీ. మనం చూసినట్లయితే ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా దానికి ఏమీ అనలేదు. నువ్వు యూదులకు రాజువి కదా, ఉమ్మి వేశారు, గుద్దులు గుద్దారు, అయినా కూడా ఎక్కడ కూడా యేసయ్య ఒక్క మాట అనలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ కార్యం గురించే తండ్రి అయిన దేవుడు ఆయన్ని పంపించాడు కాబట్టి హీ విల్ఫుల్లీ టుక్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సఫరింగ్. ఆయన్ని వేరే విధంగా మాట్లాడినప్పుడు పొంటి పిలాతు ఆయన్ని, నాకు అధికారం ఉంది, ఒకవేళ నీకు సిలువ వేయాలన్నా, సిలువ నీకు వేయించకూడదన్నా నాకు ఆ అధికారం ఉంది అని ఆయన మాట్లాడినప్పుడు అప్పుడు ఏమంటాడండి? యోహాను సువార్త చూద్దాము. యోహాను సువార్త 20 19వ అధ్యాయము 10-11. గనుక పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకును నాకు అధికారము కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. సో యేసయ్య పిలాతుతో మాట్లాడినప్పుడు కూడా పైనుండి దేవుడు అధికారం ఇస్తే కానీ నీకు అధికారం రాదు. హీ విల్ఫుల్లీ, అక్కడ కూడా యేసయ్య కావాలంటే నో చెప్పచ్చు, కానీ ఎక్కడ కూడా ఆయన తండ్రి చిత్తానికి విరుద్ధంగా ఏది మాట్లాడలేదు. మనము చూసినట్లయితే రక్తము జీవానికి సాదృశ్యంగా ఉందండి. బ్లడ్ రిప్రజెంట్స్ లైఫ్. అందుకని మనము పాత నిబంధనలో కూడా ఎవరు పాపం చేసినా కూడా ఒక బలిని అర్పించడము, నిర్దోషి అయిన బలిని అర్పించడము, పాపంని బట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బలులు అర్పించడం చూసాము. కానీ యేసయ్యది దట్స్ ద మోస్ట్ ప్రెషియస్ బ్లడ్. పాపము లేనిది, ప్రతి ఒక్క మానవాళి యొక్క పాపాన్ని కడిగి వేసేంత సామర్థ్యము గల రక్తం. సో ఈ ప్రయాణంలో యేసయ్య, ఈ సిలువ ప్రయాణంలో ఎక్కడెక్కడైతే రక్తపు బొట్టు కార్చాడో, ఎక్కడ అయితే మనము వాక్యంలో చూసినట్లయితే ఆఖరి రక్తపు బొట్టు వరకు యేసయ్య హ్యాస్ బీన్
faithful and he just shed his blood. అంటే ఏంటండి, he has just given his life for us. మనము ఆ టైంలో చూసినట్లయితే సిలువ అనేది ఒక భయంకరమైన శిక్షకు సాదృశ్యంగా ఉండొచ్చు. కానీ మేబీ క్రాస్ వాజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ క్రైస్ట్ సఫరింగ్ అండ్ డెత్ ఎట్ దట్ టైమ్. కానీ టుడే ఇఫ్ వి సీ క్రాస్ వాజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆర్ సాల్వేషన్. యేసయ్య ప్రేమను అర్థం చేసుకోవడానికి మన జ్ఞానము సరిపోదండి. ఎఫ్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుట అని పౌలు చెప్తారు. అవునండి, ఎందుకు యేసయ్య ఇంత సఫరింగ్ని ఆయన ఎండ్యూర్ చేశారు అని అంటే, ఆ పాపముని మొత్తానికి కడిగివేయాలని. నీ మీద నా మీద ఉన్న పాపము, నీ మీద నా మీద ఉన్న ఆ గిల్ట్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్క సఫరింగ్ని ఆయన తీసివేసి ఉన్నారు. పాపము వల్ల ఏవైతే ఎంటర్ అయి ఉన్నాయో ఆ పాపమునే వన్స్ ఫర్ ఆల్ ఆయన కడిగివేసి ఉన్నారు. ఎందుకు ఆ పని చేశారు అని అంటే, ఆయన సాక్రిఫైస్ వల్లనే మనం ఈరోజు దేవుని బిడ్డలుగా చనిపోయిన తర్వాత కూడా తండ్రి దగ్గర ఉండగలిగే నిరీక్షణ ఉంటుంది కదండి. అది ఒక్కటే కాదు, టు రికన్సైల్ అస్ విత్ ద ఫాదర్. తండ్రితో ఏదైతే సంబంధం కోల్పోయి ఉన్నామో, ఆదాము హవ్వలు చేసిన పాపముని బట్టి మనము యేసయ్య చేసిన పనిని బట్టి, యేసయ్య కార్చిన సిలువ రక్తమును బట్టి మనము వీ హ్యావ్ బీన్ రెకన్సైల్డ్ టు ఫాదర్. తండ్రితో సమాధానపరచబడ్డాము. ఇంకా ద లైఫ్, హౌ ద డెత్ హ్యాస్ ఎంటర్డ్, జీసస్ సాక్రిఫైస్ వల్ల ఆయన ఎదుర్కొన్న ప్రతి ఒక్క అవమానము అన్నీ కూడా మనకి ఒక వేని క్రియేట్ చేసిందండి. దేనికి? ఒక ఇటర్నల్ లైఫ్కి. ఇవాళ నీవు నేను రక్షకుడిగా మనము దేవుణ్ణి చూడగలుగుతున్నాము అనంటే ఆయన సిలువలో కార్చిన రక్తంని బట్టి, ఆయన ఎదుర్కొన్న ప్రతి ఒక్క అవమానాన్ని బట్టి, ఆయన జస్ట్ ఫిజికల్ ట్రామా కాదండి, ఒక ఇమోషనల్ ట్రామా కూడా. ఆయన్ని హ్యూమిలేట్ చేసిన విధము, అన్న మాటలు, ప్రతి ఒక్కటి దేవుడు ఓర్చుకున్నారు, ప్రతి ఒక్కటి సహించారు, ప్రతి ఒక్కటి భరించారు. ఎందుకంటే హీ వాజ్ సీయింగ్ యూ అండ్ మీ విత్ ఫాదర్, so that our relationship can be reconciled. This is not a story, and this is not an emotional story or an emotional ride. This is not a fictitious tale. మనం చూసినట్లయితే ఆ ఒక్కరోజు, ఏ రోజైతే సిలువ వేయబడ్డారో 27 prophecies were fulfilled. ఓవరాల్గా మనం యేసయ్య జీవితాన్ని చూసుకున్నట్లయితే about 300 plus prophecies were fulfilled in his birth, life and also resurrection. So ivala devudu, what God is saying through all this, ayana పొందిన సఫరింగ్, ఆయన పొందిన శ్రమ, గెత్సెమనే నుంచి గొల్గొతా వరకు ఆయన పొందిన శ్రమను బట్టి ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఎవ్వరు కూడా ఆయనంతగా మనల్ని ఎవ్వరు ప్రేమించలేరు. ఆయన ప్రేమను చూపిస్తున్నాడు.
మనము ఎలాంటి వారమైనా, ఎలాంటి పాపము చేసిన వారమైనా, ఒక ఒక మర్డరర్ అయినా, ఎలాంటి మనిషి అయినా కూడా దేవుని ప్రేమ రీచ్ కానీ ఎలాంటి గిల్ట్ లేదు, ఎలాంటి సిన్ లేదండి. అదే మనం చూస్తున్నాము. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవునితో పాటు ఇద్దరు దొంగలు అక్కడ ఉంటారు. ఆ దొంగలు ఒకరు ఒక విధంగా రెస్పాండ్ అవుతారు యేసయ్యను చూసి, ఇంకో విధంగా రెస్పాండ్ అవుతారు. అలాంటి పరిస్థితుల్లో కూడా, అలాంటి నొప్పిని భరిస్తూ కూడా యేసయ్య was giving way for that thief to be part of his kingdom. ఎప్పుడైతే మనము యేసయ్యని విశ్వాసముతో మనము ఆయన్ని రక్షకుడిగా ఒప్పుకుంటామో, యేసయ్య మనల్ని మనతో వచ్చి మన హృదయంలో ఆయన తన రాజ్యంలో చేర్చుకుంటారండి. So in the same way, God is saying that today if you are ready to repent of any kind of guilt, of any kind of sin, of any kind, that there is nothing that this blood cannot cover. There is nothing that God has not taken care on that cross. అదెలాంటి రోగమైనా, అదెలాంటి మానసిక పరిస్థితి అయినా, ఏది అయినా సరే యేసయ్య has made way. He is the way. ఆయనే మార్గమై ఉన్నారు, ఆయనే జీవమై ఉన్నారు. ఇవాళ మీరు యేసయ్య నా హృదయంలోకి వచ్చి, యేసయ్య నేను రక్షకుడిగా, I want to accept you as my personal savior అంటే, God is ever ready. Because he has done it. His sacrifice has been mentioned way 1,000 years before even you and I were born. అలాంటి ప్రణాళికతో తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను మళ్ళీ చేర్చుకోవడానికి ఆయన యేసయ్యను సిద్ధపరిచారు. అందుకనే యేసయ్య ఎలాంటి అవమానమైనా కూడా ఆయన ఎదిరించలేదు. ప్రతి ఒక్క హ్యూమిలియేషన్ని, ప్రతి ఒక్క బ్రుటాలిటీ ఆఫ్ దాట్ గవర్నమెంట్ ఎట్ దట్ టైం, ఆ రోమన్ ఎంపైర్ వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క టార్చర్ని, ఇమోషనల్ టార్చర్, ఫిజికల్ టార్చర్ని ఆయన తట్టుకున్నారు. ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. మనం కూడా ఎలాంటి సమస్య వచ్చినా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తుతో ఒక ఆశీర్వాదమే కాదు, శ్రమానుభవంలో కూడా పాలిభాగస్తులై ఉండులాగా ఈ సువార్తను వేరొకరికి చెప్పడానికి ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి సఫరింగ్నైనా ఎదుర్కొనే ఓర్పును కూడా యేసయ్య మనకి నేర్పిస్తున్నారు. సో లెట్స్ ఆల్ bow and pray. Loving Heavenly Father, we praise the mighty and glorious name, Lord. We thank you for this word that you have given us, Lord Master. Yes, Lord. Your unconditional love, your precious blood that was shed, Lord. The way you have been whipped showed us how much you loved us, Lord Master. Thank you, Lord. Thank you for showing us the obedience by carrying that cross, Lord Master. Thank you for showing your willingness to suffer. Thank you, Lord, for opening the way for us. Thank you for giving us that eternal life, Lord Father. Lord, whoever wants to accept you as their personal Savior, as they open their hearts, Lord, thank you for giving them that faith to declare the Lordship of Jesus, Lord. Lord, we praise you, we give you glory, and we ask all this in the mighty and precious name of Jesus. Amen. Praise the Lord.